మనం ప్రతి దాంట్లోనూ ఆలయాన్ని చూస్తాం. మనం పనిచేసే చోట కార్యాలయం అవుతుంది, మనకి న్యాయం దొరికే చోట న్యాయాలయం అవుతుంది, మనకు అన్నం దొరికే చోట భోజనాలయం అవుతుంది, అనాథ పిల్లల బాగోగులు చూసేది అనాథాలయం అవుతుంది, చదువు నేర్చుకునేది విద్యాలయం అవుతుంది, ప్రేమ లభించేది ప్రేమాలయం అవుతుంది. ఈ రకంగా మనం చూసినట్లయితే ఎక్కడ వైద్యం లభిస్తుందో అది చికిత్సాలయం అవుతుంది. ఆఖరికి మన శరీరపు బరువును తగ్గించుకునేటటువంటిది శౌచాలయం. కాబట్టి ఆలయ సంస్కృతి భారతీయ సంస్కృతి. ఆలయం చుట్టే భారతీయ జీవనం. భారతీయ జీవనాన్ని ఆలయ సంస్కృతిని వేరువేరుగా మనం చూడలేము. ఈ సమాజానికి సమత్వాన్ని, మమత్వాన్ని, ఏకత్వాన్ని నేర్పించేటటువంటి అత్యద్భుతమైన వ్యవస్థ ఆలయ వ్యవస్థ. వారు మందిరము అన్నటువంటి పదం ఏ రకంగానైతే ఉపయోగించమన్నారో ఆలయం కూడా దేశవ్యాప్తంగా ఆలయము, మందిరము మనం ఉపయోగించదగినటువంటి పదాలు. మన మందిరాలు కేవలము భక్తి కేంద్రాలు మాత్రమే కావండి, భక్తి కేంద్రాలు కూడా. సిర్ఫ్ భజన హీ నహీ భోజన భీ. హిందీలో ఒక సుప్రసిద్ధమైనటువంటి భజన ఉంది, భూఖే భజన న హోయే గోపాల, ఏదో నీ కంఠీమాల, నీ కంఠీమాలతో ఇదంతా పూజలు నాకు నడబోయ్యా బాబు, నాకు ఆకలి వేస్తుంది, ఇదిగో నీ మాల నువ్వు తీసుకో అని భక్తుడు దేవుడితో చెప్తాడు. భూఖే భజన న హోయే గోపాల, ఏదో నీ కంఠీమాల, తుమారే కంఠీమాల తుమారే సా. కాబట్టి ఆకలి తీర్చే దేవాలయాలు ఎన్నున్నాయి. గణాంకాలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుందండి. తమిళనాడులో ఎక్కడైతే ద్రవిడవాదం పెంచలిల్లి దేవుడి యొక్క దేవాలయాల ముందు దేవుడిని నమ్మిన వాడు మూర్ఖుడు అని రాసి ఉంటుందో, ఆ తమిళనాడులో ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ తరఫున రోజు మధ్యాహ్నం అన్నం పెట్టేటటువంటి దేవాలయాల సంఖ్య అఫీషియల్ ఫిగర్ 754. 754 in Tamil Nadu. I am not talking about Amritsar, Swarna Mandir, or Tirumala Tirupati Devasthanam, or Amarnath Bhandara. నేను మాట్లాడుతున్నది ద్రవిడవాదము పెచ్చరిల్లి వెర్రితలలు వేస్తున్నదని మనం భావించే తమిళనాడులో 754 దేవాలయాలు. మిత్రులారా, మీకు ఆశ్చర్యం కలుగుతుంది. కొన్ని దేవాలయాలు వాస్తవానికి అన్నం పెడుతుంటాయి. కేరళకు మీరు కనుక వెళితే ప్రతి దేవాలయం చుట్టూ, ప్రతి దేవాలయంలోనూ there is a separate section which is known as Uttupura. Uttu is food. They cook food and they distribute among the needy. అందరూ ధనికుడు పేద అన్నది లేదు, అందరూ సమానంగా భోజనం చేయవచ్చు. ఉట్టుపుర లేనటువంటి దేవాలయం కేరళలో లేదండి. కేరళలో ఒక దేవాలయం ఉంది, వైకోమ్ అనే ప్రాంతంలో ఉన్నటువంటి మహాదేవ దేవాలయం. దానికి 4 గేట్లు ఉన్నాయండి. దేవాలయము గుడి మూసే ముందు ఆ గుడి ప్రధాన పూజారి దీపం పట్టుకుని, లాంతర్ పట్టుకుని ఆ గుడి యొక్క 4 గేట్ల దగ్గరికి వెళ్లి గేట్ దగ్గర నిలబడి ఎవరన్నా ఆకలితో ఉన్నారా, అన్నం ఎవరికన్నా కావాలా, ఆకలి ఎవరికన్నా వేస్తోందా అని చెప్పి హీ మేక్స్ అన్ అనౌన్స్మెంట్. ఎవరన్నా ఉంటే తినండి, రండి తినండి. తిన్న తరువాత ఇంకెవ్వరూ ఆకలి ఉన్నవారు లేరు అని తెలిసిన తర్వాత దేవాలయం తలుపులు మూస్తారు ఆ రాత్రికి. దిస్ ఇస్ ద ప్రాక్టీస్ దట్ ఇస్ బీయింగ్ ఫాలోడ్ ఎవ్రీ డే, 365 days ఎవ్రీ ఇయర్. కాబట్టి మనకి కేవలము భజన మాత్రమే కాదు, భజనతో పాటు భోజనం కూడా. భక్తి మాత్రమే కాదు, భక్తితో పాటు భక్తి కూడా. కేరళలో ఇంకొక దేవాలయం ఉంది. ఆ దేవాలయం పేరు తిరువరపు కృష్ణ మందిరం. ఈ కృష్ణ మందిరంలో దేవుడికి ఆకలేస్తూ ఉంటుంది. దేవుడికి నిత్యం ఆకలేస్తుంటారు. ఎందుకంటే కంసుని చంపిన తర్వాత ఆయనకి బాగా ఆకలేసి నాకు అన్నం కావాలి, అన్నం కావాలి అని అన్నాడు. ఈ దేవాలయంలో నేను చదివినటువంటి ఇంటర్నెట్ లో చదివిన దాని ప్రకారము చాలా కాలం వరకు ది టెంపుల్ యూస్ టు బి క్లోజ్డ్ ఓన్లీ ఫర్ 2 minutes in the day. Out of the 24 hours, only 2 minutes closed. From 11:58 to 12 తెల్లవారుజామున 12 కి మళ్ళీ దేవాలయం తెరుస్తుంది. ఆకలి ఉన్న వాడికి అన్నం పెట్టడం ఆ దేవాలయం పనండి. ఇటువంటి దేవాలయాలు మన మధ్య ఎన్నున్నాయి మనకి తెలుసు. ఇవన్నీ ఉదాహరణలు మీకు ఎందుకు ఇస్తున్నానంటే,
మనకి రాజ్కోట్ దగ్గర గుజరాత్ లో జలారాం బాపా దేవాలయం ఉంది. ఆ దేవాలయంలో నిత్య అన్నదానం ఉంది. నిత్య అన్నదానం, దే డోంట్ యాక్సెప్ట్ ఎ సింగిల్ పైసాస్ డొనేషన్. The temple management bears the expenditure of the అన్నదానం day in and day out. కాబట్టి మనది కేవలము ఏదో ఆకలికి, కేవలం ఆధ్యాత్మికము పైన ఉన్నటువంటి దేవుడికి వ్యక్తికి పరమేశ్వరికి మధ్య సంబంధం గురించి మాత్రమే మనం మాట్లాడలేదండి. వారు అనేక ఉదాహరణలు ఇచ్చారు. దేవాలయం ద్వారా మనం సమాజంలో సంస్కారాలను నిర్మాణం చేసేటటువంటి ప్రయత్నం చేశాం. మనకి ఇక్కడ చాలా దేవాలయం వాస్తవానికి ఊరికి కేంద్రము. వారి చాలా చక్కటి ఉదాహరణ మధురై ఇచ్చారు. మధురై, ది టెంపుల్ ఇస్ అట్ ద సెంటర్, హార్ట్ ఆఫ్ ది సిటీ. ది సిటీ వాజ్ బిల్ట్ అరౌండ్ ది టెంపుల్. మీకు మధురై దాకా వెళ్ళక్కర్లేదండి. మనం ఉన్నటువంటి ఈ మేడ్చల్ ప్రాంతం ఏదైతే ఉందో, ఈ సినీ ప్లానెట్ కి ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్స్ దూరం వెళితే దేర్ ఇస్ ద విలేజ్ కాల్డ్ వరదరాజపురం. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరన్నా వరదరాజపురం చూసారో అని నాకు తెలియదు. ఎర్రవెల్లి కేసీఆర్ గారి ఫార్మ్ హౌస్ ఏదైతే ఉందో దాని పక్కన ఉంటుందండి వరదరాజపురం. ఇట్ ఇస్ మస్ట్ విజిట్ టెంపుల్ ఫర్ ఎవ్రీ వన్ ఆఫ్ us. ఎందుకంటే ఈ వరదరాజపురంకి పేరు వచ్చిందే వరదరాజ స్వామి వల్ల. ఎందుకు పేరు వచ్చింది? దట్ వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ అరౌండ్ ఇట్. ఒక ఆయన ఇక్కడి నుంచి బయలుదేరి కంచిలో ఉన్నటువంటి వరదరాజ స్వామిని దర్శించుకున్నాడు. ఆయన ముగ్ధుడైపోయాడు ఆ రూపానికి. అటువంటి ఒక ప్రతికృతిని తయారు చేసుకుని ఆ మూర్తిని నెత్తి మీద పెట్టుకుని కంచి నుంచి నడుచుకుంటూ వచ్చాడు. ఆ రోజుల్లో బండ్లు లేవు. నడుచుకుంటూ ఈ ప్రాంతానికి వచ్చేటప్పటికి అక్కడ ఉన్నటువంటి ఒక జమీందార్ నవాబ్ గారు ఆపేశారు. ఆగే नहीं बढ़ सकता, ఏ బొమ్మను మందిర్ नहीं बन सकता అంటే అతను అన్నాడు, లేదండి నేను ఈ దేవుడిని అక్కడి నుంచి పట్టుకొస్తున్నాను, దయచేసి నన్ను ఈ దేవుడి యొక్క గుడి కట్టనివ్వండి అన్నాడు. గుడి ఖర్చు నాది, దీని పూజ వ్యయం నాది, మొత్తం నేనే పెట్టుకుంటాను అంటే ఆ జమీందార్ గారికి, ఆ ఎవరైతే నవాబు ఉన్నాడో ఆ నవాబు మనసులో ఒక చిలిపి ఊహం వచ్చింది. ఆయన అన్నాడట, సరేనయ్యా, నిజంగా నీ దేవుడు అంత గొప్పవాడైతే, నీ భక్తి అంత గొప్పదైతే నువ్వు ఒక కుంపటి నీ నెత్తి మీద పెట్టు. పొద్దున నీ నెత్తిన కుంపటి పెడతాం, కనకనాడేటటువంటి నిప్పుల్ని పెడతాము. దాన్ని ఏ గుడ్డ లేకపోతే ఇంకొకటి ఏదో ఆచ్ఛాదన గడ్డి ఏది పెట్టకుండా డైరెక్ట్ గా కుంపటి నీ తలకి తగులుతూ ఉంటుంది. కనకనాడే నిప్పుల్ని ప్రతి 15 నిమిషాలకి కొత్త నిప్పులు వేస్తూ ఉంటాము. నువ్వు నడు, పొద్దు నుంచి సాయంత్రం దాకా నడిస్తే నీ గుడి కట్టుకొనిస్తాను. అప్పుడు ఈ భక్తుడు ఆయన జమీందార్ గారిని సవాల్ చేశాడు, నవాబుని సవాల్ చేశాడు. ఏమని సవాల్ చేశాడు? సరే నవాబు గారు, నువ్వు నన్ను రోజంతా తిరగమన్నావు కదా, నేను ఎంత దూరం తిరుగుతానో అంత మేర భూమి నువ్వు దేవాలయానికి. నేను అనుకున్నాడు, వీడు ఏం నడుస్తున్నారు, నెత్తి మీద ఒకసారి మొదలు పెట్టగానే అమ్మ అబ్బా అయ్యో అన్ని మొదలవుతాయి కదా అనుకున్నాడు. మా విగ్రహాన్ని తీసుకొచ్చిన వ్యక్తి భక్తి సముద్రంలో మునిగాడో తేలాడో మనకి తెలియదు, కానీ ఆయనకి నిప్పు యొక్క స్పృహ లేదండి. పొద్దు నుంచి రాత్రి దాకా, సాయంత్రం చీకటి పడేదాకా నెత్తి మీద ఆ కుంపటి పెట్టుకుని నడుస్తూనే ఉన్నాడు. 1500 ఏకర్స్ నడిచాడు. 1500 ఏకర్స్. మన పక్కనే ఉన్నటువంటి ఊరు గురించి మీకు చెప్తున్నాను. వరదరాజపురం 1500 ఎకరాలు ఇస్తే ఆ భక్తుడు ఆ నవాబు మంచివాడు, గొప్పవాడు, ఆయన మాటకు నిలబడుతూ జీతిగార బొమ్మని అన్నాడు. మొత్తం ఇచ్చేసేసాడు అతనికి 1500 ఎకరాలు. ఆ భక్తుడు ఎంత గొప్పవాడంటే అందులో అంగుళము కూడా తన కోసం తీసుకోకుండా యావత్ 1500 ఎకరాలు దేవాలయం ఇచ్చాడు. మన పక్కన ఉందండి. దిస్ ఇస్ జస్ట్ 15-20 కిలోమీటర్లు ఫ్రమ్ దిస్ ప్లేస్. మనకి జడ్చర్ల పెట్టుకుంటాం. జడ్చర్ల దగ్గర, జడ్చర్ల నుంచి కొంచెం లోపలికి వెళ్తే గంగాపురం అనే ఊరు వస్తుంది. మీరు ఎంతమంది గంగాపురం గుడి చూసారో తెలియదు, కానీ సమయం ఉంటే ఒక ఆదివారం తప్పనిసరిగా వెళ్ళండి. ఈ గంగాపురం దేవాలయానికి ఒక ప్రత్యేకత ఉంది. చెన్నకేశవ స్వామి దేవాలయం. చెన్నకేశవ స్వామి దేవాలయాలు కర్ణాటకలో ఉంటాయి, లేకపోతే మాచర్ల దగ్గర ఉంటాయి. ఈ ప్రాంతంలో చెన్నకేశవ స్వామి టెంపుల్ లేదు.
సో నేను జడ్చర్లలో ఉన్నటువంటి గంగాపురంలో ఉన్న ఈ గ్రామంలో ఉన్నటువంటి చెన్నకేశవ స్వామి దేవాలయానికి వెళ్ళాను. చెన్నకేశవ స్వామి యొక్క ప్రత్యేకత ఏంటంటే సంవత్సరంలో ఒక రోజు సూర్య కిరణాలు దేవుని యొక్క విగ్రహానికి కింద నుంచి పైదాకా, పాదం నుంచి తల దాకా వెళ్తుంది. అద్భుతం అన్నమాట. నేను గుడికి వెళ్లి పూజారితో మాట్లాడితే పూజారి అన్నాడు, మీరు కేవలం గంగాపురాన్ని చూస్తే సరిపోదండి, ఇక్కడి నుంచి 4 కిలోమీటర్ల దూరంలో దుందుభి వాగు అని ఒక వాగు ఉంది. ఆ వాగు దాటిన తర్వాత నీలాపురం అనేటటువంటి ఊరుంది, ఆ ఊరికి కూడా వెళ్ళండి. ఏమయ్యా ఎవరి గుడి ఏంటంటే ఇది కేశవ స్వామి గుడి, అది శివలింగం అండి. ఏమిటి ప్రత్యేకత అంటే ఏ రోజు ఉదయం అయితే చెన్నకేశవ స్వామి పాదాలను సూర్యకిరణాలు పాదాల నుంచి తలదాకా వస్తాయో అదే రోజు సాయంత్రం చీకటి పడే సమయానికి తల నుంచి శివలింగం యొక్క పైకొన నుంచి కింద వరకు వెలుగు అలాగా ప్రసరిస్తుందండి. ఈ 2 గుడుల మధ్య అడవి ఉంది, వాగు ఉంది, ఇళ్లున్నాయి, చెట్లున్నాయి, చేమలున్నాయి. కానీ ఏ గణితంలో అక్కడ ఇన్వాల్వ్ అయిందో మనకి తెలియదు. కానీ మన కళ్ళ ముందు మన తెలంగాణలో మన జడ్చర్ల దగ్గర ఉన్నటువంటి గుడి ఉదాహరణ ఎందుకు ఇస్తుందంటే దేవాలయము మనకి సైన్స్ అండ్ టెక్నాలజీని నేర్పిస్తుంది. దేవాలయము మనలో శివ కేశవ అభేదాన్ని నేర్పిస్తుంది. మీకు డిచ్పల్లి, నిజామాబాద్ జిల్లాలో డిచ్పల్లి ఉంది. డిచ్పల్లి రామాలయం మనలో కొందరు చూస్తుంటారు. ఎందుకంటే ఈ దారి కామారెడ్డికి వెళ్లే దారి, కామారెడ్డి దారి తర్వాత డిచ్పల్లి వస్తుంది. అక్కడి వాళ్ళు కొందరు ఇక్కడ ఇల్లు కట్టుకుని ఉన్నారు. డిచ్పల్లి రామాలయం వాజ్ సెక్స్ ఎడ్యుకేషన్ సెంటర్. ఈ రోజుకి కూడా మీరు దేవాలయంలో జాగ్రత్తగా చూసినట్లయితే మీకు లైంగిక విద్యకు సంబంధించినటువంటి విగ్రహాలు మీకు కనిపిస్తాయి. ఇప్పుడు అక్కడ రాముడిని ప్రతిష్ఠించారని వేరే విషయం. అయితే కేవలము రాళ్ళు, రప్పలు, ఇటుకలు ఇది మాత్రమే దేవుడు కాదు. దీనితో పాటు శరీరమే దేవాలయం అన్నటువంటి భావన ఉన్నటువంటి వాళ్ళని కూడా మనం నడిచే దేవాలయాలుగా భావించాం. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఇక్కడ ఈ చిన్న నోట్ ప్యాడ్ వీళ్ళు ఇచ్చారు. ఈ నోట్ ప్యాడ్ లో 3 ఫోటోలు ఉన్నాయి. ఒకటి కథకళికి సంబంధించి, ఒకటి గిరిజన నృత్యము, ఆ పక్కన ఒక షార్లో కప్పుకున్నటువంటి వృద్ధుడికి సంబంధించిన ఫోటో ఉంది. జాగ్రత్తగా మీరు చూసినట్లయితే ఇది ఒక షెడ్యూల్డ్ కులానికి చెందినటువంటిదండి. వీళ్ళు ఆ ఊళ్ళో ఉన్నటువంటి రాముడి గుడికి వెళ్ళాలని నిర్ణయించుకుంటే ఆ ఊళ్ళో ఉండేటటువంటి పెద్దవాళ్ళు, చాలా చిన్న మనసు ఉన్నటువంటి పెద్దవాళ్ళు, మీలాంటి దళితులు మందిరాల్లోకి రావడానికి వీల్లేదయ్యా, మీరు బయట ఉండండి అన్న. ఏం చేయాలి? ఇప్పుడైతే మతం మారిపోయి ఉండేవాడు అని వీళ్ళు నువ్వు నన్ను గుడిలోకి రానివ్వకపోవడానికి ఎవరివయ్యా, రాముడి గుడిలోకి నన్ను రానివ్వకపోవడానికి నువ్వెవరివి, నా మొత్తం శరీరం మీద రామనామాన్ని నేను పచ్చబొట్టు పొడిపించుకుంటాను. అలాగా మొదలు పెట్టి పచ్చబొట్టు పొడిపించుకున్నాడు. చివరికి 15 రోజుల వ్రతం అండి. వాడు ఒక పూట భోజనం చేస్తారు. నాలుక నుంచి మొదలు పెట్టి శరీరం మొత్తం మీద. ఇది రామనామి తెగకి సంబంధించినటువంటి ఫోటో అండి. ముఖము, కాళ్ళు, చేతులు, నాలుక, ఎవ్రీథింగ్ రామ 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 తప్ప మరొకటి ఉండదు. ఇక ఈ నువ్వు నన్ను గుడిలోకి రప్పించేదేమిటి? నువ్వు నన్ను గుడిలోకి రప్పించేదేమిటి? నా శరీరాన్నే దేవాలయంగా మార్చుకుంటాను. దానికోసం నా ఒంటి మీద రామనామాన్ని పొడిపించుకునేందుకు కావలసిన పవిత్రతను నేను సాధించుకుంటాను. ఎవరైతే వీడికి రామనామం పొడిపించుకునే హక్కు లేదని చెప్పి కోర్టుకు వెళ్ళారండి. సమాజంలో అడ్డట్లు వస్తుంది. కోర్టుకు వెళ్ళిన తర్వాత కోర్టు చివాట్లేసి నోరు మూసుకుందయ్యా అన్న తర్వాత ఈ రోజు ఎవరినైతే గుడిలోకి రానివ్వలేదో అగ్రవర్ణాలు ఒళ్ళంతా నామాన్ని పొడిపించుకున్నటువంటి వాళ్ళ పేరేంటో తెలిసినది? రామనామి. రామనామీస్. దే హావ్ బికమ్ రామనామీస్. మీకు ఛత్తీస్గఢ్ లో వెళ్ళినట్టయితే మహానది ఒడ్డున ఛత్తీస్గఢ్ లో కూడా ప్రవహిస్తుంది. అక్కడ ఉన్నది. అంటే శరీరమే దేవాలయం, దేహమే దేవాలయంగా మార్చుకున్నారు. సేవ ద్వారా దేవుని దర్శించుకోవడము, దేవుని దగ్గరకు వెళ్లకుండా కూడా దేవాలయం అనుభూతి పొందడం. మీకు ఇంకొక ఉదాహరణ ఇస్తాను. ఇది కూడా ఆంధ్రప్రదేశ్ కి చెందినటువంటి ఉదాహరణ. Someone wants this? Okay. I am technology
డిజాబిలిటీ ఛాలెంజ్ హ్యాండిక్యాప్ ఫిజికల్లీ. భద్రాచలం మీరందరూ వెళ్ళి ఉంటారు. భద్రాచలంలో రాముల వారిని దర్శించుకున్నారు. ప్రకాశం జిల్లా నుంచి కూడాను ఒక 150 సంవత్సరాల క్రితము ఒక భక్తుడు రాముని దర్శించుకోవడానికి వచ్చాడు. ఆ రోజుల్లో పినపాకలో రైల్వే స్టేషన్ లేదండి, ఆ రోజుల్లో బస్సులు లేవు, కాలినడకన భద్రాచలానికి వచ్చాడు. వచ్చిన తరువాత భద్రాచలంలో రాముల వారిని గోదావరి నది దాటి వచ్చాడు. వచ్చేటప్పటికి ఆయన ఆకలి మొదలుపెట్టి భయంకరమైన ఆకలి. ఎందుకంటే ముందు ఆత్మారాముడు పూజ అయితేనే అసలు రాముడు కనిపిస్తాడు. అందుకని ఈయనకి ఏం చేయాలో తోచలేదు. ఈయన అప్పటికప్పుడు ఈ ఆకలిని ఎలా తీర్చుకోవాలి అని ఆలోచించలేదు. ఈయన ఏమని ఆలోచించాడంటే, నాలాగా అనేక మంది భక్తులు వస్తారు, వాళ్ళకి కూడా ఆకలేస్తుంది. ఈ నది దాటి వచ్చిన తర్వాత ఇక్కడ అన్నం దొరకడం లేదు. నా రాముడి దగ్గరకు వచ్చేటటువంటి వాళ్ళు ఆకలితో వెళ్ళినట్టయితే, ఆకలో రామచంద్రాన్ని కనుక వెళ్ళినట్టయితే, అన్నమో రామచంద్రాన్ని వెళ్ళినట్లయితే ఏం ఉపయోగము? కాబట్టి రాముడి యొక్క అనుచరుడిగా నేను అన్నం పెడతాను అని ఆయన భద్రాచలంలో ఇంటింటికి తిరిగి భిక్షమెత్తుకుని బియ్యం, పప్పు, కూరలు తీసుకొచ్చి వండి పెట్టి సరిగ్గా ఆ పడవ వచ్చే టైంకి నిలబడేవాడు. 150 years క్రితం సంగతి చెప్తున్నాను. నిలబడి, అయ్యా రండి, నదిలో స్నానం చేయండి, మీకు అన్నం పెడతాను తినండి అని చెప్పి అడిగేవాడు. వచ్చిన వాళ్ళందరికీ అన్నం పెట్టేవాడు, వండి ఇచ్చేవాడు, వంట వాళ్ళని పెట్టేవాడు, వాళ్ళ చేత అన్నం పెట్టించేవాడు, ఇవన్నీ చేస్తూ ఉండేవాడు. ఆయన ఏ రోజు రాముడిని దర్శించలేదు, కానీ వచ్చిన ప్రతి వ్యక్తికి అన్నమో రామచంద్ర, ఆకలో రామచంద్ర అనకుండా అన్నం పెట్టించాడు. ఆయన పేరు పమిడిగంటం సుబ్బారావు గారు. ప్రకాశం జిల్లా నుంచి వచ్చారు. He has never gone back to Prakasam district. He has never visited Ram temple in Bhadrachalam. ఆయన గోదావరి ఒడ్డున అన్నం పెడుతున్నాడు. చివరికి ఒక రోజున వంటవాడి రద్దీని తట్టుకోలేక పారిపోయాడు. పారిపోయేటప్పటికి ఏం చేయాలి? రామా నువ్వే దిక్కు అన్నట్ట. రామా నువ్వే దిక్కు అన్న తర్వాత హఠాత్తుగా ఇద్దరు కుర్రవాళ్ళు వచ్చారట. వచ్చేసి నువ్వేం కంగారు పడకయ్యా, మేము అన్నం వండి పెడతాం అన్నారట. బ్రహ్మాండంగా అన్నం వండారట. తిన్న వాళ్ళందరూ ఆహా ఏమిరా ఇంత రుచిగా ఉంది అని అనుకున్నారట. ఆ తర్వాత చూసేటప్పటికి వాళ్ళకి కనపడలేదు. 2 గుండిగలు అక్కడ ఉన్నాయట. గుండిగలు అంటే పెద్ద పెద్ద బర్తన్ జిస్మే భోజనం బనాయా జాతా హై. 2 భజనలు ఉన్నాయి. ఎవరబ్బా వీళ్ళు, ఎవరబ్బా అని చూస్తే వాటి మీద నామాలు కనిపించాయి. ఓహో, రామలక్ష్మణులే వచ్చి ఆకలి తీరారు అని చెప్పి ఇప్పటికీ భద్రాచలంలో రాముడిని చూడకపోయినా పర్వాలేదు, ఆ 2 గుండిగలు, ఒక గుండిగ పేరు రామగుండిగ, ఒక గుండిగ పేరు లక్ష్మణ గుండిగ. ఈ 2 గుండు అంటే రామలక్ష్మణులే వచ్చి అన్నం వండి తిని పెట్టించి వెళ్ళారు. ఆయన కట్టినటువంటి సత్రం పేరు అంబ సత్రం, మనది కాదు. సత్రం పేరు అంబ సత్రము. ప్రకాశం జిల్లా నుంచి వచ్చాడు. ఈయన రాముడిని దర్శనం చేసుకోలేదు. ఈయన దగ్గరికి రాముడు వచ్చి వండి పెట్టిపోయాడు. ఒక రోజు పాపం ఈయన అందరికీ వంట చేస్తుంటే ఒక ఆయనకు వచ్చాట. వరంగల్ నుంచి ఒక ఆయన వచ్చాడు, పెద్ద వకీలు గారు. జక్కా బండిలో వచ్చి దిగి, అయ్యా ఇక్కడ పమిడిగంటం సుబ్బారావు గారు ఎవరండి అన్నాడు. అంటే నేనేనండి. అంత చిన్న కౌపీనం మాత్రమే ఉండేది అతను ఒంటి. కౌపీనం అంటే లాయిన్ క్లాత్, మహాత్మా గాంధీ గారు కట్టుకునేది లాయిన్ క్లాత్. ఈ పమిడిగంటం సుబ్బారావు గారు మీరేనండి? రాత్రి నాకు కలలో మా అమ్మ వచ్చిందండి. ఒరే ఏం చేసుకుంటావు రా, 1200 ఎకరాలు అక్కడ పమిడిగంటం సుబ్బారావు అనే వ్యక్తి అన్నదానం చేస్తున్నాడు, ఇచ్చేయరా ఇచ్చేయండి. తల్లి 1200 acres కి సంబంధించినటువంటి పత్రాలను చేతిలో పెట్టి వెళ్ళిపోయాడండి ఆయన, ఆ హనుమంతరావు గారు. ఆ హనుమంతరావు గారి కుటుంబ సభ్యుల్ని ట్రేస్ చేసే ప్రయత్నం నేను చేశాను, కానీ నాకు దొరకలేదు. పమిడిగంటం సుబ్బారావు గారి విగ్రహము అంబసత్రంలో గోదావరి ఒడ్డున ఉంది. ఇప్పటికీ మీరు వెళ్ళి చూడొచ్చు. అక్కడ రామగుండిగా, లక్ష్మణ గుండిగా ఉన్నాయి. తప్పనిసరిగా మీరు చూడొచ్చు. ఈ ఉదాహరణలు ఎందుకు ఇస్తున్నానంటే, మనకి సమాజంలో దేవాలయమే కాదు, దేవాలయానికి వెళ్ళేటటువంటి భక్తుల సేవ చేసేవాడు కూడా భగవంతుడే. మనిషి భగవంతుడు కావచ్చు. అందుకనే హిందీ సినిమాలో ఒక అద్భుతమైనటువంటి పాట ఉంది, ఇన్సాన్ కా మందిర్ హై ये भगवान का घर है. మనిషి యొక్క మందిరం ఇది, దేవుని యొక్క ఇల్లు ఇది. దేవాలయము దేవుని యొక్క ఇల్లు. ఎందుకంటే ఈ మందిరం ఎవరిదంటే మనిషి. ఇది మనము మన దేవాలయాల యొక్క చరిత్రను కనుక మనకు అధ్యయనం చేస్తే, ఈ దేశంలో 5 లక్షల దేవాలయాలు ఉన్నాయి.
ఈ 5 లక్షల దేవాలయాలకి ప్రజలు ఎంత డబ్బును విరాళం ఇస్తున్నారు ఈ రోజుల్లో. 1971 తర్వాత దేవాలయాలకు ల్యాండ్ ఇవ్వడం ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలో మానేశారండి. ఎందుకంటే దేవాదాయ శాఖ అది తీసుకున్నటువంటి నేలని అమ్మేసుకుంటున్నది, లేకపోతే దురుపయోగం చేస్తుంది. విజయవాడలో అయితే దేవాదాయ శాఖకి చెందినటువంటి భూమిలో దానికి సంబంధించిన సత్రంలో లిక్కర్ షాప్ ఉంది, కనకదుర్గ వైన్స్ దాని పేరు, అమ్మవారి పేరు మీద. 5 లక్షల దేవాలయం మన కళ్ళ ముందు 3 సంవత్సరాల క్రితం మనం చూసింది ఏంటంటే, అయోధ్యలో రాముడి గుడి కడతానంటే 5,480 కోట్ల రూపాయలు ఈ దేశంలోని ప్రజలు పోగు చేశారు. సర్వసాధారణ ప్రజానీకం రూపాయి పోగు చేసి ఇచ్చింది 5,480 crore. అది అనేక విభాగాల వ్యయం కన్నా ఎక్కువ సర్వసాధారణ ప్రజానీకం ఇచ్చేటట్టు. ఇందాక వారు ఉదాహరణ ఇచ్చారు, దేవాలయాల ముందు పూలు, రుద్రాక్షలు, కాశీతాడులు, దేవుని ఫోటోలు, పూసలు, రిబ్బన్లు, మొలతాడులు అమ్ముకునే దాని ద్వారా ఈ దేశంలో ఎంత ఆదాయం వస్తుంది తెలుసునండి. నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ చేసినటువంటి సర్వే ఆధారంగా వచ్చినటువంటి అఫీషియల్ ఫిగర్ ఇస్ 3.02 lakh crore rupees per annum. మొలతాడులు అమ్మి, మన కుంభమేళాలో రుద్రాక్షలు అమ్మి ఒక్క ప్రయాగరాజ్లో 100 కోట్లు వచ్చినాయి. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, మన హైదరాబాద్ లో గణేశ ఉత్సవం జరుగుతుంది. ది టోటల్ బడ్జెట్ ఆఫ్ గణేశ ఉత్సవ్ ఇన్ హైదరాబాద్ ఇస్ 5,000 crore. 5,000 crore. కలకత్తాలో 9 రోజుల దుర్గా పూజ 1,00,000 కోట్ల రూపాయలు. ఇదంతా ఈ ఎకానమీలోకి డబ్బు వస్తున్నది. వేములవాడ దేవాలయం మీద నా మిత్రుడు సత్తు లింగమూర్తి అనే వ్యక్తి అధ్యయనం చేశాడు, గుల్బర్గా యూనివర్సిటీలో ప్రొఫెసర్. 500 కుటుంబాలు ప్రత్యక్షంగా దేవుడి మీద బ్రతుకుతున్నాయి, 5,000 కుటుంబాలు పరోక్షంగా ఆటోలు నడుపుకుని లేకపోతే రూములు అద్దెకిచ్చి బ్రతుకుతున్నారు. కాబట్టి దేవాలయము మన మానవ జీవన సౌలభ్యం కోసం ఏర్పాటైనటువంటి, ఇది కూడా మనం దృష్టిలో ఉంచుకోవాలి. ఇక్కడ మనలో చాలా మంది కనిపించవచ్చు టాటా మందిరాలు, బిర్లా మందిరాలు, లేకపోతే ధనవంతులైన వాళ్ళు 100 కోట్లు ఇచ్చి మందిరాలు నిర్మాణం అవుతాయని. పార్టిసిపేటరీ రీసెర్చ్ ఇన్ ఇండియా అని ఒక సంస్థ ఉన్నది, ప్రియా దాని పేరు. ఈ ప్రియా సమ్ 20 years ago ఒక స్టడీ చేసింది. ఆ స్టడీలో అది బయట పెట్టినటువంటి విషయం ఏంటంటే, తిరుపతి, అమృత్సర్, లేకపోతే వైష్ణవదేవి, అమర్నాథ్, లేకపోతే ఇటువంటి పెద్ద పెద్ద గుళ్ళు కావు. మామూలుగా వీధి చివర ఉండేటటువంటి వినాయకుడి గుడి, వీధి చివర ఉన్నటువంటి ముత్యాలమ్మ గుడి, ఇటువంటి గుళ్ళలో హుండీలో వేసే డబ్బు, హుండీలో ఎంత చేస్తారండి? మహా అయితే రూపాయి ఇప్పటికీ చెల్లేటటువంటి ఏకైక ప్లేస్ దేవాలయం అండి. మీరు రూపాయి బిచ్చగాడు కూడా తీసుకోవడం లేదు, దేవుడు తీసుకుంటాడు, దేవుడు హుండీ తీసుకుంటుంది. దట్స్ ది ఓన్లీ ప్లేస్ వేర్ ది 1 rupee కాయిన్ ఇస్ ఫిల్డ్. ఇట్ హాస్ సమ్ కరెన్సీ. ఎంత డబ్బు వస్తుంది ఇటువంటి చిన్న చిన్న గుళ్ళలో అని పార్టిసిపేటరీ రీసెర్చ్ ఇన్ ఇండియా అనేటువంటి సంస్థ స్టడీ చేస్తే, దే హావ్ కౌంటెడ్ 22,187 crore rupees every year. దేవాలయాలలో చిన్న చిన్న ఆంజనేయ స్వామి, దుర్గా అమ్మవారు, మన పక్కన వీధిలో ఉండే రామాలయం, దీనిలో హుండీలలో పడేటటువంటి పెద్ద పెద్దవి కావు, చిన్న చిన్న గుళ్ళలో 22,000 crore rupees per annum. దీనిలో వాడు ఇంకా స్టడీ చేశారు. స్టడీ చేసి ఆ రోజుల్లో 20 years ago less than 8,000 per month ఆదాయం ఉన్నటువంటి వాళ్ళు, దే అకౌంటెడ్ ఫర్ 80% ఆఫ్ ద హుండీ ఆఫీస్. టుడే 20,000 అనుకోవచ్చు. కానీ పేదవాడి దగ్గర నుంచి డబ్బు వస్తున్నది. పేదవాడు రూపాయి, 2 రూపాయలు, 5 రూపాయలు వేస్తే 22,000 కోట్ల రూపాయలు వస్తున్నాయి. అందుకని మందిరం అన్నిటికీ ఆధారం, మందిరం మన పరిచయం. మీకు తమాషా ఉదాహరణ ఒకటి చెప్తాను. ఇక్కడ ఎవరన్నా ఉన్నారేమో నాకు తెలియదు, కానీ భావసార్ క్షత్రియ అని చెప్పి ఒక కమ్యూనిటీ ఉందండి. మీరు పేరు విన్నారండి? బాలాజీ సాహబ్ ఇస్ భావసార్ క్షత్రియ. భావసార్ క్షత్రియ కమ్యూనిటీ is in Gujarat, is in Maharashtra, is in Telangana, is in Andhra Pradesh. వీళ్ళని ఆంధ్రలో రంగ్రీజులు అంటారు.
ఇక రంగరీజ్పేట అని రాజమండ్రిలో అక్కడ ఇక్కడ ఉంటాయి. ఈ రంగరీజ్పేటలన్నీ కూడా వీళ్ళు భావసార క్షత్రియులు. మన దగ్గర కూడా భావసార క్షత్రియులు ఉన్నారు. ఈ భావసార క్షత్రియులు అందరినీ మీరు కనుక అడిగితే వాళ్ళందరూ మిగతా అంతా కూడా ఒకరు ఆంధ్రలో ఉన్నవాడు తెలుగు మాట్లాడతాడు, అది తెలుగు యాస ఆంధ్ర యాసతో మాట్లాడతాడు. తెలంగాణలో ఉన్నవాడు తెలంగాణ యాసలో మాట్లాడతాడు. మహారాష్ట్రలో ఉన్నవాడు మరాఠీ మాట్లాడతాడు. గుజరాత్ లో ఉన్నవాడు గుజరాతీ మాట్లాడతాడు. రాజస్థాన్ లో ఉన్నవాడు రాజస్థానీ మాట్లాడతాడు. మార్వాడు, షేకావటి ఏదో ఒకటి మాట్లాడతాడు. అయితే వీళ్ళందరినీ ఐడెంటిఫై చేసే విషయం ఏం తెలుసునండి, వాళ్ళ కులదేవత. వాళ్ళ కులదేవత హింగులాజ్ మాత. ఎక్కడి హింగులాజ్ మాత? పాకిస్తాన్ లో ఉన్నటువంటి బలూచిస్తాన్ లో ఉన్నటువంటి హింగులాజ్ నది ఒడ్డున ఉన్నటువంటి ఒక గుహలో ఉన్నటువంటి అమ్మవారైనటువంటి హింగులాజ్ మాత వాళ్ళ కులదేవత. ఏమంటే అన్న మొన్న అయింది ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో అయింది సార్. ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో హింగులాజ్ మాత యొక్క పూజ అయింది, తీర్థం జరిగింది. ఇక్కడ మన హైదరాబాద్ లో వెళ్ళలేదు. జయంతి ఉత్సవం. 500 to 700 years ago they left Balochistan to migrate into various parts of this country, but even after 500 or 800 years they have not forgotten their mata, Hingulaj mata. So that is the importance of temple. మనము 800 సంవత్సరాలు ఒక సముదాయం అలా తిరిగి వచ్చిన తరువాత కూడా వాళ్ళు హింగులాజ్ మాతను మర్చిపోలేదు, భాష మర్చిపోయారు, దుస్తులు మర్చిపోయారు, అమ్మవారిని మర్చిపోలేదు. హింగులాజ్ మాతని వాడు బలూచిస్తాన్ కి పోలేడు. మకరాన్ పోస్ట్ లో ఉన్నటువంటి టెంపుల్ కి వాడు మధ్యప్రదేశ్ లో హింగులాజ్ మాత గుడి కట్టుకున్నాడు, హైదరాబాద్ లో గుడి కట్టుకున్నాడు హింగులాజ్ మాతని. కాబట్టి దేవాలయము అనేది మన దేశాన్ని కలిపేటటువంటి వ్యవస్థ. 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి మనందరికీ తెలుసు. సౌరాష్ట్రే సోమనాథం, శ్రీశైలే మల్లికార్జునం, ఉజ్జయిన్యాం మహాకాలం, ఓంకారం అమలేశ్వరం. ఈ పద్యం మనందరికీ వచ్చు. ఎప్పుడన్నా ఆలోచించారా? మొట్టమొదటి సౌరాష్ట్ర గుజరాత్ కొసైన తర్వాత రెండవది వై శ్రీశైలం, మూడవది ఉజ్జయిన్యాం మహాకాలం ఎందుకు, మరి ఆ తర్వాత సేతుబందేందు రామేశ్వరం ఎందుకు? ఎవరో సూదితోటి దారం గుచ్చి ఈ దేశాన్ని ఇలా కలుపుతున్నట్టుగా అక్కడ సోమనాథుడి తరువాత ఇక్కడ శ్రీశైలం, ఇక్కడ శ్రీశైలం తర్వాత ఓంకారం అమలేశ్వరం, ఆ తర్వాత సేతుబందేతు నాగేశం, ఆ తర్వాత సేతుబందేతు రామేశ్వరం, ఆ తర్వాత నాగేశ్వరం దాటుకామని, ఆ తర్వాత వారణాస్యాంతు విశ్వేశం, త్రయంబకం గౌతమి కథే మళ్ళీ గుట్టి ఇక్కడికి వచ్చింది. 12 జ్యోతిర్లింగాలు ఈ దేశానికి కలిగి. They have been arranged in such a way, they have been recited in such a way that you remember the whole country and you oscillate between north and the south, east and the west. Fundamental unity of the country. అదేవిధంగా జ్యోతిర్లింగ అమ్మవారి శక్తి పీఠాలు ఉన్నాయండి. 52 శక్తి పీఠాలు, సంసే 51, సంసే 52. ఎక్కడ ఉందండి? ఎక్కడ మొదలవుతుంది? ఈరోజు శ్రీలంక వేరే దేశం. శక్తి పీఠాల స్తోత్రం మొదలుపెట్టినప్పుడు ద ఫస్ట్ టెంపుల్ దట్ యు టాక్ అబౌట్ ఇస్ లంకాయాం శాంకరీ దేవి. ధాకేశ్వరి ఢాకాలో ఉంది, చట్టేశ్వరి చిటగాంలో ఉంది, ఆ తర్వాత హింగులాజ్ మాత పాకిస్తాన్ లో ఉంది. ఇవన్నీ కూడా నావి అన్నటువంటి భావన. సో టెంపుల్ ఈజ్ ఆల్సో అ సోర్స్ ఆఫ్ కలెక్టివ్ మెమరీ. ఇది మనం దృష్టిలో ఉంచుకోవాలి. అయితే అందుకని ఈ దేవాలయం పైన ఈ దేశాన్ని ధ్వంసం చేయాలంటే దేవాలయాన్ని ధ్వంసం చేయాలి. అందుకే దేవాలయాలు ధ్వంసం. ఈ దేశం మేల్కొన్నప్పుడు దేవాలయాలు మేల్కొంటున్నాయి. ఉజ్జయిని కారిడార్ అయింది, కాశీ కారిడార్ అయింది, అయోధ్య విముక్తి అవుతున్నది, స్తంభంలో కల్కి అవతారపు స్థానం విముక్తమవుతున్నది, మథుర మిగతా కాశీ ఇవన్నీ కూడా విముక్తమవుతున్నాయి. కాబట్టి అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే ఒక దేశాన్ని, ఒక జాతిని దెబ్బతీయాలంటే జాతి యొక్క దేవాలయం, భారత జాతి యొక్క దేవాలయాన్ని దెబ్బతీయాలి. అందుకే ఫారినర్స్ వచ్చినప్పుడల్లా దేవాలయాల మీద దాడి చేశారు. దేవుడిని నమ్మేవాడు వెళ్ళిపోతే దేవాలయానికి విలువ లేదు. హిందీలో ఒక చాలా సుప్రసిద్ధ భజన ఉంది, మందిర్ సూనా ఎక్ దేవ బినా. మందిర్ సూనా, మందిర్ శూన్యము, దేవుడు లేకపోతే. మందిర్ సూనా ఎక్ దేవ బినా, దేవ సూనా ఎక్ భక్త బినా. కాబట్టి ఆస్తికత్వము, ధర్మాన్ని మనము పెంచవలసినటువంటి అవసరం ఉంది. దేశభక్తిని పెంచాలన్నట్లయితే దేవాలయం అనేది మనకు ఒక సాధనము. ఈ భావనని మనం సమాజంలో
దేవాలయంలో నిర్మాణం చేయవలసిన అవసరం ఉంది. నిరాశ చెందవలసిన అవసరం లేదు మిత్రులారా. అయ్యో ఏమిటి మనకి ఏమవుతుంది, మనం ఎలాగా అంతా కూడా విజాతీయ భావనలు వస్తున్నాయి. సెల్ ఫోన్ వచ్చేసింది. సెల్ ఫోన్ వచ్చిన తరువాత ఆన్లైన్ బుక్ చేసుకునే అనేక సాధనాలు వచ్చినాయి. సెల్ ఫోన్ వచ్చిన తర్వాత దర్శనం బుక్ చేసుకునేటటువంటి సౌలభ్యం వచ్చింది, ఇదివరకు లేదండి. మీకు సెల్ ఫోన్ వచ్చిన తర్వాత మీకు దేవాలయాల్లో పూజలు బుక్ చేసుకునేటువంటి అవకాశం వచ్చింది. కాబట్టి ముగింపులో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, దేవాలయం చుట్టూ ఉన్నటువంటి ఈ ఇకోసిస్టమ్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ స్టిల్ అలైవ్. ఇట్ ఈస్ స్టిల్ అలైవ్. ఈ రోజుకి జీవించి ఉన్నది. అందుకనే మీరు చూడండి, నల్గొండ జిల్లాలో యాదయ్య, యాదగిరి, యాదిరెడ్డి ఈ పేర్లుంటాయి. ప్రకాశం జిల్లాకి వెళ్తే పెంచలయ్య, నెల్లూరు జిల్లాకి వెళ్తే పెంచలయ్య, పెంచల్ రెడ్డి పేర్లుంటాయి. మీకు కర్నూలు ప్రాంతానికి వెళ్తే ఓబులయ్య, ఓబులయ్య, ఓబులేసు ఈ పేర్లు వస్తాయి. అహోబలేసు కాస్త ఓబులేసి, అహోబలేసు అనలేక వాడు ఓబులేసు అన్నారు. మీరు ఉత్తరాంధ్రకు వెళ్ళారనుకోండి, అప్పన్న, 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 అప్పారావు, అప్పిరెడ్డి ఈ పేర్లన్నీ సింహాచలం అప్పన్న నుంచి దేవాలయంతో ముడిపడ్డటువంటి సంస్కృతి జీవన విధానాన్ని బలోపేతం చేయవలసినటువంటి అవసరం ఉంది మిత్రులారా. కాబట్టి రెండు చిన్న ఉదాహరణలు మీ ముందుంచి, రెండు చిన్న విలక్షణమైన గుళ్ళు ఆలోచిస్తే ఒక్కొక్కసారి ఆశ్చర్యం కలుగుతుందని. ఈ దేశంలో దేవాలయాలు కేవలం మనుషుల కోసమే కాదు, జంతువుల కోసం. మీకు తెలిసి ఇక్కడ దత్త ఉపాసకులు ఎవరన్నా ఉంటే చెప్పగలరు. గుజరాత్ లోని గిరినార్ ప్రాంతంలో ఒక దత్త మందిరం ఉందండి. గిరినార్ టెంపుల్, దాని పేరు రకాల్మా దేవాలయం అనుకుంటాను, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఆ దేవాలయంలో తోడేళ్లకు పూజ జరుగుతుంది. వేల కొలది తోడేళ్లకు అన్నం పెట్టిన తరువాతే దేవుడికి నైవేద్యం ఇస్తారు. ఈ రోజుకి యాస్ అంటుంది. రాజస్థాన్ లో ఒక ఊరుంది, ఆ ఊరి పేరు నాకు తక్షణం గుర్తు రావడం లేదు. కర్ణీమాత ఇస్ ఇన్ దేశంలో. కర్ణీమాత టెంపుల్లో ఎలకల్ని పూజ చేస్తారండి. దేవ గర్భగుడిలో ఉన్నటువంటి లక్షలాది ఎలుకలు ఉంటాయి. ఆ ఎలుకలు తిరుగుతుంటాయి, పరిగెడుతుంటాయి. ఎప్పుడు ఎవరిని పుట్టినటువంటి ఆధారాన్ని దాన్ని ఎవరు చంపడు, కర్ణీమాత. బట్ దేర్ ఇస్ వన్ మోర్ టెంపుల్ ఇన్ రాజస్థాన్ వేర్ टाइगर्स आर वर्शिप। अगर आप राजस्थान के हैं आप बता सकते हैं उस गांव का नाम, मुझे तुरंत याद नहीं आ रहा है, लेकिन जहां మీరు మెట్లెక్కి వెళ్తుంటే పులులు అక్కడ సంచరిస్తూ ఉంటాయి, వందలాది పులులు అక్కడ తిరుగుతూ ఉంటాయి. మీరు నడుచుకుంటూ వెళ్తారు వస్తారు. ఈ రోజుకి నోన్ హిస్టరీ ఆఫ్ 1000 years, నాట్ వన్ టైగర్ అటాక్ ఆన్ పిల్గ్రిమ్ और डिवोटी। जोर से बताइए। रणथंभौर तो नेशनल पार्क है, उसके अंदर ही वो मंदिर है। रणथंभौर नेशनल पार्क के अंदर वो मंदिर है। కాబట్టి మనుషులకి కాదు జంతువులకి కూడా దేవాలయం అంటే మనము వ్యష్టి వ్యష్టి నుంచి సమష్టి, సమష్టి నుంచి సృష్టి, సృష్టి నుంచి పరమేష్టి, ఒక కంటిన్యూస్ లైన్ మనం రాస్తున్నాడు. కాబట్టి ఇది మనం దృష్టిలో ఉంచుకోవాలి. 2 దేవాలయాల గురించి చెప్పి నేను 8:30కి ముగించేయాలి కార్యక్రమం అని నాకు మేడం చెప్పారు, నేను ముగించేస్తాను. నేను ఒక దేవాలయాన్ని చూశాను. मैंने एक मंदिर का दर्शन किया था जो ईस्ट गोदावरी जिले में है, प्रसाद जी ईस्ट गोदावरी में है। అక్కడ కాట్రేని కోన అనే ఒక ప్లేస్ ఉంది. కాట్రేని కోన ఇస్ ఆన్ ది coastal, it's a coastal village actually. After Katreni Kona there is no land, but there is a sand shoal some 4 kilometers inside the sea. There is a temple of Bhairav Murti. ये भैरव मूर्ति का मंदिर है और मंदिर उस गांव में कोई रहता नहीं है. No one lives in that village. There is no population in that village. The last inhabited village is Katreni Kona. After Katreni Kona there is no inhabitation. There are periodic inhabitants. मछली पकड़ने के लिए कोई आते हैं, कभी कोई 1-2 दिन के लिए रहने के लिए आते हैं, लेकिन वहां सिर्फ भगवान रहता है और पुजारी रहता है. And the pujari has been staying in that sand shoal for over 70 years. उस गांव का नाम है ब्रह्म समेध्यम. मेरे प्रणा वेटे में थोड़ा बहुत ब्रह्म समेध्यम. आजकल तो एक फुट ओवर ब्रिज बना दिया गया है. इसके पहले आपको नाव में जाना पड़ता था. You have to travel for about half an hour into the sea and you would find that temple, only God and the pujari, no one else. आप जाएंगे तो उनको वो गांव छोड़ता नहीं.
बगल वाले गांव के लोग आकर के उसको जितने भी साज सरंजामा चाहिए वो सब दे के जाते हैं। They go and give him whatever he wants, whatever is needed for the temple. But he and God, सिर्फ विश्वास वहां मंदिर चलाता है, उस परिवार को चलाता है। 1986 में जब फ्लड आया था, सारा परिवार मंदिर के गर्भगृह में जाकर के दरवाजा बंद किया। पूरा मंदिर पूरा पानी आ गया, सिर्फ वो एक गर्भगृह में पानी नहीं आया। एक लड़के का आने में थोड़ा देर हुआ था, उसको सागर बहा कर ले गए। बट ही हैज नॉट लेफ्ट द विलेज। बच्चे के चले जाने के बाद भी वो उसी गांव में पूजा करता है, एक अकेला व्यक्ति। वन मैन, वन टेम्पल, फुल डिवोशन। ये उदाहरण मैं इसलिए दे रहा हूं कि डिवोशन कैन वर्क वंडर्स। कर्नाटक में आजकल 2009 से एक एक्सपेरिमेंट चल रहा है। जहां कोई कन्नड़ वाले हैं तो बता सकते हैं, कोलार जिले में एक जगह है जिसका नाम है नंगली वेंकटापुरम। इस नंगली वेंकटापुरम में एक परिवार, उस पूरे गांव की आबादी जो है वो 35 फैमिलीज है, ओनली 35 फैमिलीज। नंगली वेंकटापुरा मंदिर में एक अरविंद रेड्डी जी करके हैं। अरविंद रेड्डी जी ने संकल्प लिया कि मैं बालाजी का मंदिर बनाऊंगा, वेंकटेश्वर स्वामी गुड़ी కడతానని నిర్ణయించుకున్నాడు। కట్టుకున్న తర్వాత ఆయన హోయసల ఆర్కిటెక్చర్ ప్రకారం కడతానని, ది టెంపుల్ ఇస్ 500 crore ప్రాజెక్ట్। చిన్న గుడిగా మొదలు పెట్టారు। నౌ ది ప్రాజెక్ట్ ఇస్ వర్త్ 500 crores. It is still under construction from 2009. The mantle has been passed on to the second generation, and 3,000 people are working day and night, going from village to village to collect 108 rupees from 1 crore families. They have been doing it. The temple will come up someday. उस टेम्पल के बारे में जब उस समय के मुख्यमंत्री येडियुरप्पा जी को बताया गया था, येडियुरप्पा जी तो अचंभित हो गए थे। He was surprised and shocked. How is it that foreigners are coming here to actually prepare the architecture? If the foreigner is preparing, some European is actually, he has designed a temple. अगर foreigner कर सकता है, if a foreigner can do it, as a chief minister of Odisha, sorry, Karnataka, it is my duty to provide everything. वो अपने मंत्रिमंडल की जो मीटिंग है वो उस गांव में रखा था। They are collecting 3,000 people work day in and day out, और they are collecting 108 rupees from every individual, and their target is to reach 1 crore people, and they are going to build a temple worth 500 crores. हमारे हैदराबाद में भी एक ऐसा उदाहरण है, वो बता करके मैं आपको विश्राम देता हूँ। वन ऑफ माई फ्रेंड, ही इज अ राइस सेलर, वो चावल बेचता है, बेगम बाजार में रहता है। बेगम बाजार में रहने वाला उस व्यक्ति ने प्रण लिया है कि मैं कुछ भगवान का काम करूँ। तो उसने क्या करना चाहिए, అతను ఏం ఆలోచించాడు, అతను అనుకున్నాడు ప్రజలకు నేను ఏమి చేయగలను, గుడి కట్టించడము, లక్షల డబ్బులు సేకరించడం చాలా కష్టము, కాబట్టి నేను ఒక పని చేస్తాను, ఐ విల్ స్టార్ట్ ఎ బ్యాంక్. ఆ బ్యాంక్ పేరు ఏంటి తెలిసినండి, రామ్ నామ్ మహామంత్ర బ్యాంక్. డబ్బులు కావాలి అందులో. మీరు ఫోన్ చేసి సార్ నాకు మీ బ్యాంక్ లో అకౌంట్ కావాలంటే రామ్ రామ్ అంటాడు, మీ పేరు మీద అకౌంట్ ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ డే ఫోన్ చేస్తాడు, ఏం సార్ మీరు ఎన్నిసార్లు రామనామాన్ని జపించారు, 108 times. ఓకే, మీ అకౌంట్ లో 108, మీ అకౌంట్ ఇట్లా ప్రతిరోజు వేల మంది వేగంబదారులో ఉన్నారండి. ఆయన సురేష్ శర్మ चावल का व्यापारी, बट राम नाम महामंत्र बैंक चलाता है जिसमें देयर आर 10,000 मेंबर्स. ईच एवरीडे कॉल्स टू टेल. तो अकेला तो इतने कॉल्स नहीं ले सकता, इसलिए महिलाओं का एक बहुत बड़ा सेना बनाए. He has created an army band of women whose job is to just everyday calls. Sir, आपने कितने बार राम नाम जप किया? 10,000 times, 5,000 times, 6,000 times. कोई झूठ नहीं बोलेगा राम नाम के संबंध में. ये मेक एन अकाउंट. 1 लाख राम नाम पूरा हुआ, आपको टाइमर दिया जाएगा. टाइमर, राम 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 राम, क्लोज एंड टेक और टाइमर. यस, 10,000 times.
2 lakhs है, राम जी की मूर्ति दिया जाएगा। So that way he is running a Ram Nam Mahamantra bank where the bank cashiers are over 1,000 women. 1,000 women अपने घर के कामकाज पूरा करके वो आ जाते हैं, they write letters. हनुमान जयंती आ रहा है, इस बार ज्यादा जप कीजिए, do jump for more times। तो ऐसा करते हुए राम नाम महामंत्र बैंक जो है, ऐसे बैंक वाराणसी में भी है, मेरी जहां तक जानकारी है, अयोध्या में भी है, लेकिन हैदराबाद में हमारे बीच में मेरे मित्र है, उनका नाम है सुरेश शर्मा। ये सुरेश शर्मा राम नाम महामंत्र बैंक चलाता है। आप कभी बेगम बाजार जाएंगे और राम नाम महामंत्र के बैंक के बारे में पूछेंगे तो आपको सीधा सुरेश शर्मा के पास ले जाएंगे। तो मंदिर आध्यात्मिकता के साथ साथ जागरण का केंद्र है, इसीलिए धर्म जागरण के लिए मंदिर केंद्र अपना केंद्र है। तो स्ट्रेंथनिंग द टेम्पल आर्किटेक्चर, स्ट्रेंथनिंग द टेम्पल व्यवस्था इज द मोस्ट इंपॉर्टेंट थिंग दैट वी नीड टू डू। एंड उसके लिए हम क्या कर सकते हैं, इसके बारे में हम सब सोच समय दें। वी कैन डू स्मॉल थिंग्स लाइक అటామిక్ హ్యాబిట్స్ పుస్తకం మీరు అందరూ చదివి ఉంటారు। ఇందులో కొందరు పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు అటామిక్ హ్యాబిట్స్ అనేటటువంటి పుస్తకం చిన్న చిన్న మార్పుల ద్వారా an aggregate of small changes will bring a massive change. సో వారు చెప్పినట్టుగా మంగళవారం హనుమాన్ చాలీసా కావచ్చు, దేవాలయంలో పిల్లలకి కథ చెప్పడం కావచ్చు, నా ఇంటికి వచ్చేటటువంటి పిల్లలకి ఒరే తినండ్రా ఇది రాముల వారి ప్రసాదం అని చెప్పి పిల్లలకి ఇవ్వడం కావచ్చు, చిన్న చిన్న పనుల ద్వారా సమాజంలో మనం మార్పు చేయవచ్చు। దానికి కేంద్రంగా దేవాలయాన్ని మన జీవన కేంద్రంగా మనం ఉంచుకున్న నాడు భారతదేశము మళ్ళీ భవ్య భారతం అవుతుంది, మనం పరమ వైభవము చరమశిఖరికి వెళ్తాము। అందుకని దేవాలయం అనేది మన యొక్క సాంస్కృతిక పునర్జాగరణ కేంద్రం। నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు। చాలా ఓపికగా విన్నారు। నాకు 8:30 వరకే ముగించాలని 45 అయిపోయింది।